ఇవాళ రేపు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించడం, రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా ఆదిలాబాద్ అంటే తెలంగాణతో సంబంధం ఉన్న ఆదిలాబాదులోని సరిహద్దు ప్రాంతాలపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ దృష్టి సారించింది. దానికి అనుగుణంగా తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మిగతా వివిధ మంత్రులతో ఇక్కడ ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తుంది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గుగ్గుసు, అట్లాగే రాజురాకు సంబంధించిన ఆ నియోజకవర్గంలో కూడా పాల్గొనున్నాడు. ప్రధానంగా ఈ రెండు చోట్ల బహిరంగ సభ పాల్గొన్నాడు. ఇప్పటికే ఆయన గుగ్గుస్కు అంటే చంద్రపూర్ జిల్లాలోకి వచ్చే గుగ్గుసు ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. అక్కడ గుగ్గుసులు ప్రాంతంలో బహిరంగ సభ పూర్తి అయిన తర్వాత రాజూరాలో నిర్వహించే సభకు రావాల్సి ఉంది. ఇప్పుడు మనం రాజూరా బహిరంగ సభ జరగనున్న వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఇక్కడ ప్రసంగిస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో అంతా తెలుగు ప్రజలు ఉన్నారు. అంటే ఆదిలాబాదు, కరీంనగర్, జగిత్యాలకు సంబంధించిన సంబంధ బాంధవాలు ఇక్కడ ఉంటాయి. వారి ఓటింగ్ కూడా ఉన్నారు. వారి ప్రభావం చేయడానికి కోసం కాంగ్రెస్ వారికి ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటికి తెలుగు ప్రజలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ పథకాలను అమలు చేస్తుంది, వాటి ప్రయోజనం ఎలా పొందుతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా, అట్లాగే బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న కిన్వట్ ప్రాంతంలో చేశారు. ఇలా తెలుగు ప్రజలకు చెప్పి వాటి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తున్నారు. మనం ఇప్పుడున్న ప్రాంతంలో రాజూరా, ఈ రాజూరాకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రావడంతో అధికార యంత్రాంగం కూడా పొజిషన్ తీసుకుంది. ఈ ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా దోహదం చేస్తుందనే భావన కూడా ఇక్కడ స్థానిక ప్రజల్లో ఉన్నది. కొంతమందికి తెలుగు వస్తుంది, కొంతమంది మరాఠీ హిందూ ఉన్నది. सब आप यहाँ के राजूरा के हैं, राजूरा के अभी तेलंगाना मुख्यमंत्री का रेवंत रेड्डी यहाँ पे प्रचार करने के वास्ते आ रहे हैं. इसके कुछ फ़ायदा हो सकते हैं क्या पार्टी का? हाँ, बिल्कुल हो सकता फ़ायदा, बिल्कुल हो सकता. उन्होंने वहाँ पे 500 रुपये में गैस दिए है. इधर में 1100-900 रुपये है. उधर काश्तकार का पूरा बिल माफ़ है खेती में, इधर नहीं है. उसके हिसाब से भी हो सकता है. और ऊपर से कैसा है, इधर में पूरा इधर का यानी वो पारिवारिक संबंध है. तेलंगाना का और इधर का पारिवारिक संबंध है. कैसा इधर का बेटी उधर देखे है, यानी बॉर्डर में इधर का बेटी उधर देखे है, उधर का बेटी इधर देखे है. तो उस हिसाब से भी कैसा है, पारिवारिक संबंध है हमारे इधर का. तो उस हिसाब से फ़ायदा बिल्कुल 70-80% फ़ायदा होने के चांसेस है. सब अभी गैस और ऋण माफ़ी बोलते हो, खेती का माफ़ी, ऋण माफ़ी और आरटीसी का एसटी बस का फ्री है. ऐसा कांग्रेस वाले यहाँ पे भी करते बोल के ऐसा वादा दिया कि यहाँ पे? हाँ, बिल्कुल करेंगे ना, क्यों नहीं करेंगे. अरे जब कांग्रेस पार्टी उधर दे सकती है तो इधर भी देंगे क्या. अगर कांग्रेस पार्टी इधर आती है सत्ता में तो वही जो उधर में दिए हैं तो इधर में बिल्कुल देंगे, क्यों नहीं देंगे. बिल्कुल बिल्कुल. सर, यहाँ के उम्मीदवार कौन है और गुग्गुस में उम्मीदवार कौन कर रहे, उसके हिसाब से कल भाजपा का अग्र नेता अमित शाह साहब भी चंद्रपुर आके गए सो है. फिर आज रेवंत रेड्डी आ रहे, कल कुछ लोग आने वाले. ये सब रहने के कांग्रेस को कैसा फ़ायदा होता सकता? नहीं, देखो कांग्रेस का कैसा एक अपना काम है. इधर में जो कांग्रेस ने ये किया है, काम किया है, अच्छा काम किया है. लोगों के बीच देखो अभी यानी पूरा ये किया है. सुभाष बाबू हमारे जाते हैं लोगों के बीच में, यानी मिलते हैं जुलते हैं, यानी लोक नेता है. तो कैसा है, अभी कोई गरीब ने यानी श्रीमंत नहीं है, सबसे मिलते हैं, सबका दूर तक जानते हैं. अगर कुछ समस्या है तो वो भी मालूम है, उसका निराकरण करते सुभाष बाबू. तो इसके वजह से कैसा है, उम्मीदवार अच्छा है, काम के उम्मीदवार सुभाष बाबू होते, इसलिए उनको निश्चित तरह से फायदा हो सकता है. ఇది ఇక్కడ స్థానిక ఒక మహారాష్ట్రీయ అభిభాషణ. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఇక్కడ ప్రచారం నిర్వహించడం వల్ల ఇక్కడ తెలుగు ప్రజల్లో ప్రభావం ఉంటుందనే మాట అనిపిస్తుంది, విశ్వాసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి వాళ్ళ పెళ్లి సంబంధాలు, అతని మాటల్లో చెప్పాలంటే ఇక్కడి ఆడపిల్లల పెళ్లి సంబంధాలు తెలంగాణలోని ఆ ప్రాంతాలకు, అక్కడ సరిహద్దులోని ప్రాంతాలకు సంబంధించిన ఆడపిల్లలు ఇక్కడ అంటే కుటుంబాల సంబంధము, అనుబంధాలు, పెళ్లి పేరెంటల సంబంధము, బంధుత్వం ఉన్నది. దాని కారణంగానే తెలంగాణలో అమలు చేస్తున్న
పథకాలను ఇక్కడ చెప్పడానికి కొంత దోహదం చేస్తుందనే అభిప్రాయం దాంట్లో ఆయనలో వినిపిస్తుంది. అట్లాగే ప్రధానంగా గ్యాసు సిలిండర్ 500 రూపాయల టికెట్, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తారనేది ఒక విశ్వాసం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్థానికంగా ఉండే ఈ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాలకు సంబంధించిన తెలుగు ప్రజలతో కూడా ప్రచారం నిర్వహిస్తుంది. సార్, మీరు ప్రచారం ఏమని చేస్తున్నారు ఇక్కడ తెలుగు ప్రజలకు, ఇక్కడ ఏమని చెప్తున్నారు? మేము ముఖ్యంగా అంటే తెలంగాణలో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అయితే రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు 500 గ్యాస్ కానీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ కానీ, ఆర్టీసీలో మహిళలకు బస్సు ఫ్రీ కానీ, అంటే ఇవన్నీ తెలంగాణలో అమల్లోకి వచ్చినాయి. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు సుభాష్ ధోటే. అతని తరపున మేము తెలంగాణ నుంచి, మాకు బార్డర్ బేలా మండల్ బార్డర్కు ఉంది కాబట్టి అక్కడ నుంచి మేము ప్రచారంకు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ కూడా మేము తెలంగాణలో ఏవేవి అమల్లోకి వచ్చినాయో ఈ పథకాలు ఇక్కడ కూడా అమల్లోకి తెస్తామని ఇక్కడున్న ప్రజలకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు తెలంగాణ అంటే ఎక్కడ లేని రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేయలేదు కాబట్టి తెలంగాణలో వేసింది కాబట్టి ఇక్కడ కూడా చేస్తారనే నమ్మకం కాంగ్రెస్ మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్కు ప్రజలందరూ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇక్కడ అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భరోసా. అంటే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఉచిత ఆర్టీసీ బస్సు, అట్లాగే గ్యాసు, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, వీటిని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేయడం వల్ల ఇక్కడ తెలుగు ప్రజల్లో కొంత ఒక ఆశ కూడా ఉంది. దానికి అనుగుణంగానే ఆ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులకు మేలు చేస్తుందనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఇక్కడ సుభాష్ ధోటే అనే అభ్యర్థి రాజులకు సంబంధించిన, అట్లాగే చంద్రపూర్ నియోజకవర్గానికి వచ్చే పర్వీన్ పడ్వేకర్, వీళ్ళిద్దరిని గెలిపించుకోవడానికి వీళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత కూడా తెలంగాణలోని ముఖ్యమంత్రి అయితేనేమి ప్రధానమైన నాయకుల మీద కొంత కాంగ్రెస్ పెడుతుంది. దానికి అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తుంది. అని మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండడంతో పోలీస్ యంత్రాంగం కూడా పొజిషన్ తీసుకుంది. ఇది మహారాష్ట్రలోని రాజుల పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.